ముఖ్య గమనిక ఏంటంటే మీరు మన వీడియోస్ అన్ని చూడొచ్చు. మేము ఏ పార్టీకి ఫేవరబుల్ కాదు, ఏ పార్టీ కూడా మాకు ఫండింగ్ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా తప్పే, చేయకున్నా తప్పే అన్నట్టు అయిపోయింది. ఆయన మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే సీఎం ఎప్పుడు ఏమంటాడా దానికి ఎంబడే కౌంటర్ ఇద్దామా అన్నట్టు రెడీగా ఉంది ప్రతిపక్షం. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ అయితే ఆయన ఆ అంటే ఇంకేదో అనేసినట్టు, ఊ అంటే ఇంకేదో అనేసినట్టు, ఆ అంటే అమ్మహ వరకు తీసుకుపోయే రేంజ్ లా బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దాం, ఎప్పుడెప్పుడు ఆట పట్టిద్దామా అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వాళ్ళకి చేతులారా అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ మాట ఎందుకన్నామంటే నిన్న బీసీకి సంబంధించి ఒక సభ జరిగింది. ఆ సభకి సోనియా గాంధీ నేను వస్తలే అని లెటర్ రాసింది. ఆ లెటర్ ని రేవంత్ రెడ్డి అఫీషియల్ గా ఎట్లా డిక్లేర్ చేసిండు, ఇది నాకు ఆస్కార్ అవార్డ్ తో సమానం, ఆ అవార్డ్స్ అంటే హైప్ క్రియేట్ చేస్తుంది. ఆ మాటలను బట్టి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే పార్టీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కాకా పట్టించాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ క్లిస్టర్ క్లియర్ గా అర్థమైంది. అది ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలను చూస్తే అది అర్థమవుతుంది. కావాలంటే మీరు ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఏ లెటర్, దిస్ ఈజ్ ఫర్ మీ lifetime achievement, this is for me Oscar award, this is for me Nobel prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. చూశారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇట్లున్నాయి. ఎంబటే ఈవినింగ్ వరకు కేటీఆర్ రిప్లై చూడండి ఎట్లుంది. నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే, ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు. నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందా అని అలా ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయాలి. దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు, ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేందో తెలియదు. ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. చూసారు కదా కేటీఆర్ మాటలు ఎట్లున్నాయి, అవి మేము చెప్పలేము, ఆల్రెడీ మీరు విన్నారు. అండ్ ఓవరాల్ సోషల్ మీడియాలో అవి ట్రోల్ అయితేనే ఉన్నాయి కేటీఆర్ మాట్లాడిన మాటలు. దీన్ని బట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకున్నా, ఒకవేళ పెద్దలను కాకబట్టిద్దాం అనుకున్నా కూడా అవి లోపల జరిగితే బాగుంటుంది. కానీ ఇట్లా బయటకు వచ్చి క్లియర్ గా జనాలకు అర్థమయ్యే విధంగా అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ చేసి ఆయన అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అయినా క్రియేట్ చేసిండు. ప్రతిపక్షాలు ఊరుకోలేవు. కేటీఆర్ అంతకన్నా ఘోరంగా రిప్లై ఇచ్చిండు. ఈ విషయం అనే కాదు, రేవంత్ రెడ్డి ఏం చేసినా ఏం మాట్లాడినా ఎప్పుడెప్పుడు కౌంటర్ ఇద్దామా అని బీఆర్ఎస్ పార్టీ అధికారం లేనప్పటి నుంచి గట్టిగానే టార్గెట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ కొన్ని డేస్ నుంచి అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఆ టార్గెట్ ఏ విధంగా ఉందంటే ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు కౌంటర్ ఇద్దామా అని రెడీగా ఉంటారు. అంటే గ్యాప్ లేదు అసలు. ఇవాళ జరిగిందంటే ఈవినింగ్ వరకు కౌంటర్ పడిపోవాల్సిందే. అంటే అంత జోష్ తోనున్నాడు కేటీఆర్. కేటీఆర్కి ఎంతైతే జోష్ ఉందో అంతకన్నా డబల్ జోష్ ఇటు కార్యకర్తల్లో నింపుతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కమ్మింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది, ఆగట్లేదు. ఎంత స్పీడ్ గా బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ కౌంటర్ బట్టే అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటది. ఇది పార్టీకి బలోపేతం అవుతుంది. అనవసరంగా మనమే ఏదో ఒకటి మాట్లాడి అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చి పార్టీకి మైనస్ పాయింట్ తీసుకురాకుండా ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే కింది స్థాయి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మీద, ఎస్పెషల్లీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశలు ఆవిరైపోకుండా చూసుకోవాల్సిన మొత్తం బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం మీదనే ఉంది. ఆయన మాట్లాడే విధానాన్నే వీళ్ళు తప్పుబట్టా లేకపోతే ట్రోల్ చేసా ఏం చేస్తారో, వాళ్ళు ఎట్లా ఆడుకుంటారో చూస్తూనే ఉన్నాం. వీళ్ళు చేయాల్సిన పనులు కోసం పక్కకు పెట్టినా ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది. కాబట్టి ఏం చేసినా సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. మరి చూద్దాం ఈ ట్రోల్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతాడు, అసలు రియాక్ట్ అవుతాడా లేదంటే ఆ లైట్ ఇప్పుడు
అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు అట్లే మాట్లాడితే అని సైలెంట్ ఉంటారా అనేది మనం ముందు చూడాలి. ఇంకోటి ముఖ్య గమనిక ఏంటంటే, మీరు మన వీడియోస్ అన్ని చూడొచ్చు, మేము ఏ పార్టీకి ఫేవరబుల్ కాదు, ఏ పార్టీ కూడా మాకు ఫండింగ్ చేయట్లేదు. ఇది మేము జనరల్గా అందరూ యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటారు కాబట్టి అట్లనే మేము కూడా యూట్యూబ్లో కంటెంట్ చేద్దామని ఈ పొలిటిక్స్ని ఎంచుకున్నాం. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే, మేము ఏదో అనుకున్నది మా ఉద్దేశాలు మా ఆలోచనలు మీ మీద రుబ్బాలని కాదు. ఇవాళ ఏం జరిగినా, పాలిటిక్స్కి సంబంధించి ఏది జరిగినా, ఏ లీడర్ ఏం మాట్లాడినా ఒక 10 జిల్లాల నుంచి మేము అనాలిసిస్ చేసిన తర్వాత మా టీం అటు సైడ్ వర్క్ చేసి పబ్లిక్ తోని మాట్లాడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన వాటినే మేము అనాలిసిస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మేము ఎవరికి ఫేవర్ కాదు. మీరు అన్ని వీడియోస్ చూసుకోవచ్చు. మేము అందరికీ ఏ పార్టీ బెటర్ చేస్తే ఆ పార్టీకి తగ్గట్టే మేము మాట్లాడతాం. కానీ ఇది మా ఉద్దేశాలు మీ మీద రుబ్బడానికి మాత్రం కాదు. జస్ట్ ఇది పొలిటికల్ అనాలిసిస్. ఒక మీలాగా మేము కూడా కామన్ పబ్లికే, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.